అంటే అట్ వెరీ యంగ్ ఏజ్ ఐ హావ్ సీన్ వెరీ హై అండ్ వెరీ లో ఆల్సో. సో ఇంకా నాకు దాని తర్వాత నుంచి ఆఫ్టర్ ద లో అండ్ ఆఫ్టర్ ద హై, ద లో అండ్ ద హై హ్యాడ్ మచ్, ఐ మీన్ వీ డెంట్ హ్యావ్ మచ్ గ్యాప్ ఇన్ దాట్. సో నాకు పెద్ద ఇంకా హిట్లు ఫ్లాప్లు ఇట్లా డెఫినెట్లీ హిట్ అనేది ఎప్పుడైనా హ్యాపీయే, ఫ్లాప్ అనేది ఎప్పుడైనా వీ హ్యావ్ టు కరెక్ట్ అవర్ సెల్స్. కానీ అంత టేకింగ్ టు హార్ట్ అవన్నీ తగ్గిపోయినాయి. ఇంకా అంత లో చూసేసాము, అంత హై చూసేసాము. మీరు చూసిన బిగ్గెస్ట్ హై కానీ బిగ్గెస్ట్ లో ఏంటి అంటే ఇఫ్ బిగ్గెస్ట్ లో అజ్ఞాతవాసి, బిగ్గెస్ట్ హై అలవైకుంఠపురం. అండ్ లైక్ ఇప్పుడు చూసుకుంటే రీసెంట్ ఫిలిం పాయింట్ ఆఫ్ టైమ్ యూఆర్ పెనిట్రేటింగ్ ఇంటూ తమిళ్ ఆల్సో, ధనుష్ గారితో చేస్తున్నారు. అండ్ మీరు ఆల్రెడీ జెర్సీ, దట్స్ అ నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం, ఆల్రెడీ ఇక్కడ వచ్చింది, మీరు మళ్ళీ హిందీలో కూడా చేశారు. అంటే హౌస్ దట్ ఎక్స్పీరియన్స్? హిందీలో యాక్చువల్లీ వీఆర్ నాట్ ఇన్ టు ద ప్రొడక్షన్స్ థింగ్ అండ్ ఆల్. అరవింద్ గారే ప్రొడక్షన్ అంతా హ్యాండిల్ చేశారు. సో ఐ మీన్ మా సినిమా కాబట్టి వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. తమిళ్ ద స్క్రిప్ట్ వెంకీ అట్లూరి ఫస్ట్ చెప్పినప్పుడు వీ థాట్ ఏదన్నా బైలింగ్వల్గా చేస్తే బెటర్ ఏమో, అందరికీ రిలేట్ అయ్యే ఎడ్యుకేషన్ బ్యాక్డ్రాప్ సినిమా కాబట్టి. అండ్ దెన్ జస్ట్ ట్రై చేద్దాం ధనుష్ బిజీ షెడ్యూల్ అయినా కానీ అని ధనుష్ గారిని అప్రోచ్ అయ్యాం. ఆయన ఫస్ట్ నరేషన్లో నచ్చేసి ఇట్ హ్యాపెన్ లైక్ దాట్. అంటే వన్ క్వశ్చన్ వాట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ అండి, ఇప్పుడు మన జెర్సీ హిందీలో చూసుకుంటే కూడా ఇట్ ఇస్ ప్రొడ్యూస్ బై యశ్రాజ్, అదంతా కూడా నడుస్తుంది. అంటే మన తెలుగు ఫిలిం మేకర్స్కి హిందీ ఫిలిం మేకర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, ప్రామినెంట్గా మీరు చూసే డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? అంటే ప్రొడక్షన్ సైడ్ నుంచి ఐ డోంట్ నో బికాస్ హ్యావెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. బట్ నేను గౌతమ్ని అడిగాను, ద గై హూ హాస్ మేడ్ తెలుగు అండ్ హిందీ ఫిలిం జెర్సీ. గౌతమ్ని అడిగాను, వాట్స్ ద డిఫరెన్స్ గౌతమ్, ఏం డిఫరెన్స్ చూసావు నువ్వు? ఇక్కడ తెలుగు సినిమా చేసావు, అక్కడ ఆ సినిమా చేసావు, అక్కడ పెద్ద డిఫరెన్స్ ఏం చూసావు అంటే, జెర్సీ కూడా ఇట్ వాస్ నాట్ మేడ్ విత్ ద స్టూడియో. అరవింద్ గారు ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ప్రొడక్షన్ సైడ్లో తనకి అది నాకు తెలియదు. కానీ హిందీ వాళ్ళు మేనేజ్ చేశారు కాబట్టి తను ఒకటే అంటాడు, ఇక్కడ ఏదన్నా కావాల్సి వస్తే నేను డైరెక్ట్గా మీకు కానీ ఈపీకి కానీ ఫోన్ చేసి అడుగుతానండి, అక్కడ మెయిల్ పెట్టిస్తారు మాతో. అంతకుమించి ఆ ఫస్ట్ ఎయిడీ కాన్సెప్ట్ ఒకటి కొంచెం తప్పితే, ఫస్ట్ ఎయిడీ లొకేషన్స్కి వెళ్ళి చూసి వచ్చి అన్నీ చేస్తాడు. ఇక్కడ ఏమన్నా అవసరం అయితే నేను వెళ్తాను, అంతకంటే పెద్ద నేను తేడా ఏం చూడలేదు. ఇంకా ఆర్గనైజ్డ్గా ఏదన్నా ఆల్తే అంతే, మంది అంతే. అంటే కొంచెం గ్రౌండ్ లెవెల్లో జరిగే డైరెక్టర్ లాగా తెలియదు కాబట్టి డైరెక్టర్ యాంగిల్లో గౌతమ్ని అడిగితే మాత్రం మనం ఫోన్లో మాట్లాడుకుంటూ వాళ్ళు మెయిల్స్ పెడతారండి, అంతకుమించి తేడా ఏం లేదని అన్నది గౌతమ్ అయితే. అండ్ కమింగ్ టు మీది చిన్నబాబు గారిది, అంటే మీ బాబాయ్ గారు, ఐ అండర్స్టాండ్, అంటే వారితోటి జర్నీ కావచ్చు, ఏం క్వాలిటీస్ మీరు నేర్చుకున్నారు అంటే వారి నుంచి, అంటే ఏం చెప్తారు? వాట్ వుడ్ యూ సే? అంటే యాక్చువల్లీ నేను మా బాబాయ్ క్వైట్ ఆపోజిట్. మా బాబాయ్ మంచితనానికి కానీ ఆయన కామ్ నేచర్కి కానీ ఏవి నాకు రాలేదు అసలు. ఓకే, అంటే యాజ్ ఇన్ స్పెసిఫిక్గా ఏంటంటే ఆయన దగ్గర నుంచి ఇప్పుడు ఆయన నేర్చుకోమనేది, ఆయన ఉండమనేది ఒకటి రకంగా, మాట మీద ఉండి చెయ్యి ఏదైనా అంతే తప్పితే ఏది అనవసరంగా మాట వదిలేయద్దు కైండ్ ఆఫ్ అంత ఆ స్పేస్లో. ఈ న్యూ ఏజ్ ప్రొడక్షన్ వాల్యూస్ అది అంటే అలాంటివి ఇన్కల్కేట్ చేయాలంటే కాల్ షీట్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, హౌ డూ యూ సీ దట్? అంటే ఎలా మనం ఆ టెక్నాలజీని కావచ్చు ఎలా ఇన్వాల్వ్ చేస్తున్నామని ఇన్ యువర్ ప్రొడక్షన్ ఎలా ఉంటుంది? స్పెసిఫిక్గా కాల్ షీట్స్ కావచ్చు. ఇందాక ఐ సా అన్ ఎక్సెల్ షీట్ వేర్ ఇది పర్సనల్ డీజెటిల్ 2.0 జస్ట్ అక్కడ చూడడం జరిగింది, కాల్ షీట్స్ కానీ ఏదన్నా కానీ. హౌ కమ్ యూర్ ఇన్కల్కేటింగ్ టెక్నాలజీ ఇంకా వేరే పరంగా కొత్తగా ఫాస్ట్ పేస్ వర్క్ జరగడానికి ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు ఆల్ ద ఏడీస్ హు ఆర్ వర్కింగ్ విత్ ఆల్ దిస్ న్యూ ఏజ్ డైరెక్టర్స్ అండ్ న్యూ ఏజ్ ఫిల్మ్స్ కదా, దే ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ అండ్ స్టఫ్. సో మ్యాక్సిమం వాళ్ళు కూడా దే యూజ్ దిస్ టెక్నాలజీస్ అండ్ ఆల్. ఇప్పుడు లొకేషన్స్కి ఇప్పుడు ఐప్యాడ్స్తో వెళ్ళిపోతున్నారు, అక్కడ ఫోటో తీసేసి ఇమీడియట్గా పంపించేస్తున్నారు. ద టైమ్ ఎక్కువ ప్లేసెస్కి వెళ్ళగలుగుతున్నారు, ఇమీడియట్గా డెసిషన్ తీసుకుని ఇది ఓకేనా కాదని చెప్పగలుగుతున్నారు. ఇవన్నీ టైం సేవింగ్ ఒక రకంగా. ఓకే. అండ్ రీసెంట్గా మనకి థియేటర్ డే చూసుకుంటే తక్కువ ప్రైస్కి పెట్టడం జరిగింది ఆ ఒక్కరోజు. అండ్ ఆ రోజు వర్కింగ్ డే ఉండి కూడా బ్రహ్మాస్త్రకి అన్ని ఫిలిమ్స్కి జనాలు ఎక్కువగా రావడం జరిగింది. సో ఈ ప్రైజింగ్ గురించి మీ టేక్ ఏంటి? మీరు అసలు ఏమంటారు? వాట్స్ యువర్ ఒపీనియన్? మధ్యలో కొంచెం ఓవర్బోర్డ్ వెళ్ళిపోయాం పెద్ద సినిమాలకి, ఈవెంట్ సినిమాలకి, కేజీఎఫ్కి కానీ RRRకి కానీ అన్నీ అక్కడితో ఆపేయాల్సింది కంటిన్యూ చేసాం. అది కొంచెం మిస్ఫైర్ అయింది. సో ఇప్పుడు అంతా కరెక్ట్ చేసేసుకున్నాం యాక్చువల్లీ. ఓకే. అండ్ మీకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి అంటే లైక్ ప్రతి ఫిలిం ఆల్మోస్ట్ వి గెట్ నో దట్ వారికి వినిపిస్తారు స్క్రిప్ట్ పరంగా, అలాంటివి చేస్తే అంటే వారి రిలేషన్షిప్ అంటే మేము ఒక 10 కథలు వింటే నేను ఒక 2-3 సినిమా తీయాలనుకుంటే ఆ 2-3 మాత్రం ఆయన ఖచ్చితంగా వింటారు. లేదు మరీ తేడాగా ఉందంటే వద్దని చెప్పేస్తారు, లేదంటే చేంజెస్ ఉన్నాయని చేంజెస్ చేసి సెట్స్కి వెళ్తాం. జనరల్గా over the years we have developed the rapport that I can go and speak to him about anything. I mean not only this films, personal relations ఏదైనా కానీ I can go and speak to him and take his advice and we can go ahead like that.